वेदं वा सर्ववेदं क्षमस्व शिव शिव करुणाब्धे श्री महादेव सर्वे जना सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु ओम शांति 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 भगवान महाराज की जय गणपति बप्पा मोरया मंगलमूर्ति मोरया కొంచెం ओम गणाध्यक्षाय नमः ओम गणत्राते नमः ओम गणंजयाय नमः ओम गणनादाय नमः ओम गणक्रीडाय नमः ओम गणकेलीपरायणाय नमः ओम गणप्राज्ञाय नमः ओम गणधाम्ने नमः ओम गणप्रणवरूपाय नमः ओम गणसौख्यप्रदात्रे नमः ओम गणभूतये नमः ओम गणेश
गणराजाय नमः ॐ गणस्वेदाय नमः ॐ गणगौरवदायकाय नमः ॐ गुणातीताय नमः ॐ गुणस्रष्टे नमः ॐ गुणत्रयविभागकृते नमः एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि दर्शन मात्रे मान चरणे मात्रे मान कामान पूर्ति जय देव रत्नाखचित गौरा तुझ गौरी कुमारा चंदनाची कोटी कुंकुम केशरा हीरे जडित मुकट शोभा तो भोरा रुजुते पूरे चरणे गगरिया शाय नमः శ్రీ సరస్వత్యై నమః. మన నిజామాబాద్ ప్రాంతంలోని ప్రొద్దుటూరు టవర్స్ యందు విశేషంగా గణపతి వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ యొక్క ప్రొద్దుటూరు టవర్స్ నందు అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో రోజు కూడా ఆ యొక్క పూజా కార్యక్రమాలు పాల్గొని విశేషంగా అర్చనలు పూజలు స్వామివారికి జరుపుతున్నారు. అదేవిధంగా లోక కళ్యాణార్థం విశేషంగా ఆ స్వామివారికి ఆ యొక్క పూజలు నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు విశేషంగా ఆ యొక్క విఠలరావు సార్ గారు అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో ఆ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ విధంగా అందరికీ కూడా ఆ యొక్క గణాధిపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి. అందరూ కూడా ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి యొక్క కష్టాలు దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా సుఖ భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి ఈ విధంగా సంకల్పం చేయడం జరుగుతుంది. అందరికీ కూడా గణపతి యొక్క అనుగ్రహం కలుగుగాక. శుభం. కంటేశ్వర్ పొద్దుటూరి టవర్స్లో మా అసోసియేషన్ అధ్యక్షులు ఉమేశ్వర్ రెడ్డి అండ్ జనరల్ సెక్రటరీ పవన్ రెడ్డి, క్యాషియర్ సుదర్శన్ రెడ్డి గారు, ఆఫీస్ బేరర్స్ అండ్ కార్యవర్గ సభ్యులందరి సమక్షంలో ఈ గణేష్ చవితి ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుపుకుంటున్నాం. మరి మనకు తెలుసు వినాయకుడి పూజ అంటే ఏ శుభకార్యం చేసినా ఫస్ట్ వినాయకుడిని పూజించి తర్వాత శుభకార్యాలు చేస్తాం కనుక మరి ఇక్కడ ఈ టవర్స్ అందరూ 55 ప్లాట్స్ ఉన్నాయి. అందరూ ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి రోజు ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఈరోజు 5వ రోజు. రోజు ఒక ఫ్లోరోళ్ళు మరి ఇక్కడ పూజ చేయడము, పూజలకు కూర్చుండము, అట్లాగే వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కూడా అన్నదానం కానీ టిఫిన్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు 5వ ఫ్లోర్ నుంచి మేమందరం కలిసి ఈరోజు పూజా కార్యక్రమంలో కూర్చొని అట్లాగే టిఫిన్ కూడా పెడతా ఉన్నాము. అట్లాగే రోజొక రేపు శ్రీనివాస్ అనే ఒక మా ఫ్యామిలీ మెంబర్ అన్నదాన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ఎల్లుండి టిఫిన్స్ పూజలు అట్లాగే 13 నాడు కుంకుమ పూజలు కూడా మహిళలందరూ కలిసి పెద్ద ఎత్తున కుంకుమ పూజలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇవంతా ఏంటంటే సుఖ సంతోషాలతో ఉండాలని ఈ జిల్లా మా పొద్దుటూరు అపార్ట్మెంటే కాదు నిజామాబాద్ జిల్లా కూడా సస్యశ్యామలంగా ఉండాలని అందరు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని దాంట్లో భాగంగానే పొద్దుటూరి టవర్స్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని మంచి జీవితం గడపాలని అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా గణేష్ని కోర్చు ముగిస్తున్నాం. జై గణేష్. పొద్దుటూరి టవర్స్ యొక్క అసోసియేషన్ ద్వారా ప్రతి సంవత్సరము 3 సంవత్సరాల నుండి ఇక్కడ నవరాత్రుల వినాయకుని పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. సంవత్సరంలో రకరకాల ఈవెంట్లను పెట్టి ఫ్యామిలీస్ అందరినీ
ఒక మూకడిలో తీసుకొచ్చి ఈ యాక్టివిటీ జరపడం చాలా సంతోషం ఉంది. మరి పొద్దుటూరి టవర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మా అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు 5వ రోజు. ఇదే విధంగా 17 తారీఖు వరకు ఈ గణేష్ ఉత్సవాలు, నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటాం. ఇందులోనే ప్రతిదినము ఒక యాక్టివిటీ పెడుతూ అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమంలో ప్రతి సాయంత్రము ప్రసాదము మరియు టిఫిన్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు జరుగుతుంది. మరి అంతేకాకుండా పిల్లలకు, పెద్దలకు అందరికీ వినోద కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అందరినీ మూకుమ్మడిగా ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. దీనికి స్పాన్సర్గా వివిధ అసోసియేషన్ మన సభ్యులు అందరి యొక్క సర్వీస్ ప్రకారంగా విగ్రహదాత ప్రతి సంవత్సరం ఒక విగ్రహదాత ఇస్తారు. ఈసారి శంకర్ సింగ్ గారు ఈ సంవత్సరం విగ్రహాన్ని ఇచ్చారు. లడ్డూనేమో రామచందర్ రెడ్డి గారు దాత చేశారు. అదేవిధంగా అందరూ ఇప్పుడు చైర్మన్ గారు ఈరోజు పూజ చేశారు. ఈ కార్యక్రమం ఇదే విధంగా ఎప్పుడు అందరము కుటుంబ సభ్యులుగా, ఉమ్మడి కుటుంబాలు తగ్గినాయి. మీరు అసోసియేషన్లో కల్చర్గా ఉమ్మడి కుటుంబాలుగా ఇవి నివర్తించుకొని వినాయకుని యొక్క ఆశీస్సులు అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ అసోసియేషన్ అధ్యక్షుడిగా అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై జై. K6 ఛానల్ వారికి స్వాగతం, సుస్వాగతం. ప్రొద్దుటూరి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం మేము గణేష్ ఉత్సవాలు జరుగుతుంది. అందులో భాగంగానే ఈసారి 4వ సంవత్సరం కూడా మేము అసోసియేషన్ తరఫున, అంటే ప్రొద్దుటూరి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున 4వ సంవత్సరం కూడా ఘనంగా గణపతి ఉత్సవాలను మేము జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న 55 కుటుంబాలు ప్రతినిత్యం అందులో పాల్గొని గణేశుని యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని మరి ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో వారి కుటుంబాలు కూడా వాళ్ళ పిల్లలు కానీ ఉన్నత ఉద్యోగాలు కానీ వారి జీవితంలో ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబంలో కోరుకున్నట్టాము. మరి అసోసియేషన్ కొత్తగా ఏర్పడడం జరిగింది. అందులో ప్రెసిడెంట్గా ఉమామహేశ్వర్ రెడ్డి గారిని, ట్రెజరర్గా సుదర్శన్ రెడ్డి గారిని, అలాగే పవన్ రెడ్డి గారిని, రామచందర్ రెడ్డి గారిని, మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సుధీర్ రెడ్డి గారిని, శంకర్ సింగ్ చౌహాన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషం. మరి ఈ కాలంలో, ఈ కలియుగంలో రోజుకు ఉమ్మడి కుటుంబాలు తరిగిపోతున్నాయి. కానీ అందరూ ఉమ్మడి కుటుంబం లాగానే అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అదే దసరా ఉత్సవాలు జరుపుకుంటాము, బతుకమ్మ ఉత్సవాలు కూడా, కృష్ణాష్టమి కూడా జరుపుకుంటున్నాము. మరి ఇక్కడ శుక్రవారం రోజు కుంకుమార్చన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు దాదన్న గారి విఠలరావు పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అలాగే ఉమామహేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నందుకు, మరి ఇక్కడ ప్రొద్దుటూరి టవర్స్ అందరు సభ్యులు ప్రతిరోజు పాల్గొంటున్నందుకు వారందరికీ పేరు పోరిన మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. K6 వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై గణేష, జై గణపతి మహారాజ్కి జై. మీరు ప్రతి సంవత్సరం ఇలాగే వచ్చి మా కార్యక్రమాలన్నింటినీ ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ కంటేశ్వర్లోని పొద్దుటూరి టవర్స్ అపార్ట్మెంట్లో ఈ సంవత్సరము కొత్తగా అసోసియేషన్ ఏర్పడ్డది. గత 3 సంవత్సరంలో మేము జరుపుకున్నాము. ఇప్పుడు ఇది 4వ సంవత్సరానికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి ప్రెసిడెంట్గా శ్రీ ఉమామహేశ్వర్ గారు, తర్వాత ప్రధాన కార్యదర్శిగా పవన్ రెడ్డి, తర్వాత ట్రెజరర్గా సుదర్శన్ రెడ్డి గారు, తర్వాత సలహాదారులుగా ప్రతాప్ రెడ్డి మరియు దాదన్న గారి విఠల్ గారు మాజీ చైర్మన్ జిల్లా పరిషత్, తర్వాత వైస్ ప్రెసిడెంట్గా రామచంద్రారెడ్డి, జాయింట్ సెక్రటరీగా సుధీర్ రెడ్డి గారు కూడా ఎన్నికైనారు. వీరందరి యొక్క ఇతర మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఇంకా 5-6 ఉన్నారు. వారందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈసారి గత అన్ని సంవత్సరముల కంటే కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము.
కాబట్టి ఈ గణేష్ని యొక్క ఆశీర్వాదంలో మా ఈ అపార్ట్మెంట్లోని కుటుంబ సభ్యులందరికీ కూడా కలగాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ విరమించుకుంటాను.